వన్ ఆఫ్ ది హైయెస్ట్ పేడ్ జాబ్స్ ఇన్ చైనా ఇస్ ఎ ట్రాన్స్లేటర్. ఒక పెద్ద సీఈఓ ఉంటాడు, ఓకే, వాడి కింద ఒక ట్రాన్స్లేటర్ ఉంటాడు. ఈ ట్రాన్స్లేటర్ మాట్లాడుతుంటారు. ఆ సీఈఓ కూడా ఇంగ్లీష్ రాదు. రాదు. ఇప్పుడు ఈ సీఈఓ వాడు బిజీగా ఉంటాడు, వాడు నేర్చుకోవాలి అవన్నీ, నాకు టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అనుకుంటా ఒక ట్రాన్స్లేటర్ పెట్టుకుంటారు. అరే వాడికి అది అడుగు, నాకు 10% అది కావాలి, నాకు 70% కావాలని వీడికి చెప్పేస్తే వీడు మాట్లాడతాడు. ఓ, మీరు చైనా ప్రెసిడెంట్ అయిన షీ జింపింగ్ కూడా ఎప్పుడైనా ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా? లేదు. చైనీస్ ఫారిన్ మినిస్టర్ కూడా వాడు ఇంగ్లీష్లో మాట్లాడడం చూసారా? వాళ్ళు కూడా అంత ఫారెన్ మినిస్టర్ ఖచ్చితంగా మాట్లాడాలి కదండి. ఫారెన్ ఉన్నారు కొంతమంది అవుట్ ఆఫ్ దేర్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ దేర్ దాని గురించి నేర్చుకుంటారు తప్పిస్తే నార్మల్గా అయితే అంత. ఈ ట్రాన్స్లేటర్స్కి ఎంత పే చేస్తారండి? ట్రాన్స్లేటర్ కూడా ఉంటుంది చెప్పనా. ట్రాన్స్లేటర్కి గంటకి 300 RMB, 300 RMB ఈజ్ లైక్ 3600 రూపీస్ గంటకి. వావ్. ఇది నేను ఏంటంటే మామూలు మనం చూసే నార్మల్ రేంజ్ కదా, ఆ రేంజ్లో చెప్తున్నా. ఇప్పుడు హై రేంజ్, ఇప్పుడు సిఇఓలు ఈ మీటింగ్స్ అని చెప్పేసి అంటే వాటికి ఇంకెక్కువనే ఉంటాయి. ఈ లెక్కన మీరు టీచర్ అవ్వడం కంటే ట్రాన్స్లేటర్ అయిపోవడం బెటర్ ఏమో. మనకి చైనీస్ వచ్చి ఉండాలిగా. ఓ, వాళ్ళు చెప్పింది మనకు అర్థం కావాలి, మనకి ఇదే అర్థం కాదు, మనం ఇంకా పక్కనోడికి ఏం చెప్తాం మనం.